నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు అందిస్తూ ఉన్నారు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం, ఎటువంటి డాక్యుమెంటేషన్ కానీ, పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో పవిత్ర రంజాన్ మాసం నడుస్తూ ఉంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో కువైటీ ప్రజలు మనం చూసుకుంటే కానీ గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు పవిత్రంగా ఉపవాసాలు అయితే ఉంటారన్నమాట. ఆ ఉపవాసాలు ఉంటూ ఉన్న సమయంలో వాళ్లకు మనశ్శాంతి లేకుండా ఆధ్యాత్మిక వాతావరణాన్ని చిన్నం చేసి, అలాగే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లో రంజాన్ పండుగ గురించి కీలక ప్రకటన వచ్చింది. వివరాల్లోకి వెళితే, ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం 1447 హిజ్రీ సంవత్సరం షావాల్ నెల ప్రారంభాన్ని సూచించే నెలవంక బుధవారం మార్చి 18, 2026 సాయంత్రం పవిత్ర రంజాన్ నెల 29వ రోజు కనిపించదని చెప్పేసి ఆల్ ఒజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల కోసం నిపుణులు తయారు చేసిన ఖచ్చితమైన ఖగోళ గగనాలు మరియు ఖగోళ మ్యాప్ ప్రకారం కువైట్ మరియు చాలా ప్రాంతాల ఆకాశంలో సూర్యాస్తమయానికి ముందు చంద్రుడు అస్తమిస్తాడని, ఆ సాయంత్రం నెలవంకను చూడటం ఖగోళ పరంగా అసాధ్యమని చెప్పేసి ఆల్ ఒజైరీ సైంటిఫిక్ సెంటర్ ఒక ప్రకటనలో వివరించింది. మార్చి 19, 2026 కువైట్ సమయం గురువారం ఉదయం 4:23 చంద్రోదయం జరుగుతుందని చెప్పేసి, చంద్రోదయం సంభవిస్తుందని చెప్పేసి కేంద్రం తెలిపింది. ఇది పరిశీలనల కోసం నియమించబడిన రోజున సూర్యాస్తమయం జరుగుతుంది. ఆ రాత్రి నెలవంక కనిపించదని చెప్పేసి నిర్ధారించింది. అలాగే మనం చూసుకుంటే కానీ మార్చి 18వ తేదీ ఈ యొక్క నెలవంక కనిపించదు. మార్చి 19వ తేదీ తెల్లవారుజామున 4:23 ఈ యొక్క నెలవంక కనిపిస్తూ ఉంది. ఈ లెక్కల ఆధారంగా పవిత్ర రంజాన్ మాసం 30 రోజులు పూర్తవుతుందని చెప్పి కేంద్రం అంచనా వేస్తూ ఉంది. గురువారం మార్చి 19, 2026 రంజాన్ చివరి రోజు కావచ్చు, మరియు శుక్రవారం మార్చి 20, 2026 ఈద్ ఆల్ ఫితార్ రంజాన్ పండుగ మొదటి రోజుగా ఉంటుందని చెప్పేసి ఆమోదించబడిన కువైట్లోని చంద్రుని వీక్షణ కమిటీ చంద్రుణ్ణి వీక్షించేందుకు వాళ్ళు సమావేశమైన తర్వాత దీనిపైన కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలపడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.